ఓం నమో భగవతే వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణేనని నేను ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను. సంటి పిల్లలకు పొగ వేస్తాం కదా, పొగ వేసేదానికి ఒక చిన్న చిట్కా చెప్తున్నాను. ఇలా కొబ్బరి పూర తీసుకోవాలి. ఇలా నార తీయాలి, కొబ్బరి పూరది ఇలా తీయాలి. చెప్పండి, స్టార్ట్ చేసిన ఈ పూర ఉంటుంది కదా, ఇలా చేయాలి. ఇలా ఇదంతా పొడిలాగా వెళ్ళిపోవాలి. ఇది ఈ పొడి అంతా వచ్చిందా, పొడి తీసేసేయాలన్నమాట. తీసేసి ఇలా ఇలా సిద్ధం చేసుకోవాలి. వెళ్ళిపోతావే ఇలా మంట వస్తుంది కదా, వచ్చిన తర్వాత సాంబ్రాణి ఉంటుంది పొగ, పిల్లలకు పొగ వేసేది. ఇలా పొగ వేస్తే పిల్లలకు పిల్లలకు పట్టేయాలన్నమాట. అంటే ఈ చిట్కా ఏంటంటే కొబ్బరి పొట్టు ఈజీగా వస్తుంది అనమాట. ఇలా పొగ పట్టేయచ్చు అనమాట. అంటే బొగ్గులతో కూడా వేయచ్చు, కానీ ఇలా కొబ్బరి పొట్టుతో వేస్తే మనకి ఈజీగా అంటుకుంటుంది అనమాట, కష్టంగా ఉండదు. ఇలా పొగ మంచిగా వస్తుంది అనమాట. అంటే చంటి పిల్లలకు స్నానం చేసిన తర్వాత పొగ పట్టిస్తారు కదా, ఆ పొగ అనమాట. అదేంటి తగ్గుతుంది. నేను ఈ చిట్కా 2024 ఏప్రిల్ 16న మీకు చూపెట్టాను అనమాట. బొగ్గులతో వేయచ్చు, ఇలా కొబ్బరి బూరతో కూడా. కొబ్బరి బూర మంచిగా ఎండబెట్టాలి, ఎండబెట్టి అలా తయారు చేసి వేసుకోవాలన్నమాట. మనకి ఈజీగా సులభంగా పొగ వేయచ్చు అనమాట. చిట్టి తల్లి ఇలా అంటే ఎండాకాలం ఇట్లా ఎండబెట్టి మంచిగా ఇలా తయారు చేసి పెట్టుకుంటే, ఒక కవర్లో పెట్టుకుంటే రోజు పొగ వేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. ముఖం తుడుచుకోవద్దా.